హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు సిరీస్ వరల్డ్. రీసెంట్గా మా స్టూడెంట్స్తో కలిసి రాజమండ్రిలో ఉన్న సైన్స్ సెంటర్ని మేము విజిట్ చేసాము. సో అందులో ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా క్లియర్గా పిల్లలందరికీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఎందుకంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఏదైనా రాజమండ్రిలో ఉంది అంటే అది సైన్స్ సెంటర్ అనమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదా, వచ్చేయండి. మనం అన్ని నేర్చుకుంటూ వస్తున్నాం కదా, కలర్ వల్ల ఫామ్ అవుతుంది. కాబట్టి ఈ సైడ్స్ రిఫ్లెక్ట్ అవుతాయి ప్యాటర్న్.
కదా. ఇప్పుడు లైట్ అనేది రిఫ్లెక్ట్ అయ్యి ఇట్ విల్ కమ్ అండ్ మీట్ అట్ ఫోకస్, ఒక ఫోకల్ పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. ఇఫ్ ఐ ప్లేస్ మై హ్యాండ్ దేర్ నాకు కొంచెం వేడిగా ఉంటుంది, అందుకే దీన్ని పారాబోలిక్ హీట్ రిఫ్లెక్టర్ అంటారు. హాట్ స్పాట్ అనమాట. వన్ ఆఫ్ యూ ప్లేస్ మై హ్యాండ్ హియర్, ఒకరికి వస్తుంది ఒకసారి. ఇక్కడ వేడిగా ఉందా? ఓకే, నా లిఫ్ట్ యూ హ్యాండ్. ఇక్కడ కొంచెం వేడిగా తెలుస్తుందా? తెలియదు కదా. ఇక్కడతో పోలిస్తే విల్ నాట్ ఫీల్ హీట్ హియర్. మళ్ళీ ఇక్కడతో పోలిస్తే ఇక్కడ కూడా వేడి ఉండదు, రైట్. సో ఒక పాయింట్ దగ్గరే మనకి హీట్ అనేది ఎక్కడైతే మొత్తం లైట్ అంతా ఫోకస్ అవుతుందో అక్కడ ఉంది. ఈ ఫినామినా మనకి సోలార్ కుక్కర్స్లో యూజ్ చేస్తాం. 10th వాళ్ళు యూ లెర్న్ అబౌట్ సోలార్ కుక్కర్స్ అండ్ ఫిజిక్స్. ఓకే, ఓకే. జనరల్లీ కెన్ వి సీ సౌండ్ కరెంట్ చూడగలరునా? లేదు కదా. కనిపిస్తుందా? ఇప్పుడు వచ్చిన ఆర్క్ ఏంటంటే దీన్ని రైజింగ్ ఆర్క్ అంటాం. ఈ ఆర్క్ ఏంటంటే కరెంట్ అనమాట. Did you see sparks near transformers anytime? So అంత కరెంట్ మనం ఇక్కడ ఇస్తే what will happen? కరెంట్ అనేది ఆర్క్ లాగా కనిపిస్తుంది మనకి. వైబ్రేట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే సౌండ్ వైబ్రేషన్స్ అనమాట. నౌ కెన్ యూ సీ ద బకెట్? హాలోగా ఉంది కదా, ఖాళీగా ఉంది. పైకి వస్తున్నట్టు వినిపిస్తుందా? కొంచెం మ్యూజిక్ ఇంకా గట్టిగా వస్తే బాగా తెలుస్తుంది. ఓకే, దీని మెయిన్ రీజన్ చెప్తాను, లాస్ట్లో మనం బకెట్ పెడతాం. ఇప్పుడు తెలుస్తుందా? పైకి వచ్చిందా సౌండ్? ఇలా పెడితే వచ్చిందా, ఇలా పెడితే వచ్చిందా? ఓపెన్ సైడ్ పెడితేనే వచ్చింది. సో వాట్ యూ థింక్ ఇస్ ద రీజన్? పైకి పెడితే వస్తుందన్నా, కింద పెడితే రావట్లేదు. ఏమై ఉంటుంది రీజన్? వైబ్రేషన్స్ చదువుకున్న సౌండ్ది వేవ్స్లో ట్రావెల్ అవుతుంది విన్నాం కదా అక్కడ. సో ఆ వేవ్స్ ఏమవుతుందంటే ఇలా ఓపెన్గా ఉన్నప్పుడు అన్నీ కొన్ని బకెట్ నుంచి ఇలా ఒకేసారి బయటకు వస్తాయి, లైక్ ఎన్ ఎకో. ఓకే, బట్ వెన్ వీఆర్ టర్నింగ్ ఇట్ అప్ సైడ్ డౌన్ ఎయిర్ రావడానికి ఎయిర్ కదా క్లోజ్ అయిపోయి ఉంది కాబట్టి మనం వినిపించట్లేదు. నార్మల్లీ ట్రైన్ సౌండ్ వినిపించట్లేదు కదా, బట్ మేడం మ్యారేజ్ చేస్తే xylophone एक्सप्रेस किया xylophone నేర్చుకుంటే ఇదే xylophone నో సి డిఫరెంట్ Pythagoras theorem నేర్చుకున్నారా? మీకు Pythagoras theorem ఏం చెప్తుంది? hypotenuse square is equal to side square plus side square, right? అప్పుడు సో ఈ స్పేస్ లో లిక్విడ్ దీంట్లో కరెక్ట్ గా సరిపోవాలి కదా. నా స్కిన్ చూడండి, లిక్విడ్ దీంట్లో కరెక్ట్ గా సరిపోయలేదు. సరిపోయిందా లేదా? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అప్ టు ఇది కూడా Pythagoras theorem అలానే ఉంటుంది. దీంట్లో లిక్విడ్ దీంట్లో కరెక్ట్ గా సరిపోతుంది. ఎప్పుడైనా ఏదైనా ఆబ్జెక్ట్ షుడ్ గో డౌన్వర్డ్స్ ఆర్ అప్వర్డ్స్? డౌన్వర్డ్స్ వెళ్ళాలి. బట్ ఇస్ ద ఫోన్ గోయింగ్ డౌన్వర్డ్స్? ఎందుకన్నా వెళ్తుందా? ఇప్పుడు నేను బ్రేక్ ఏం లేదు, సో ఇట్స్ నాట్ గోయింగ్, రైట్? నేను అంటే నేను కొంచెం ఫోర్స్ ఇచ్చి ఇక్కడ వదిలేసాను. నౌ టెల్ మీ ఏమవుతుంది? అప్వర్డ్ వస్తుంది. బ్యాక్వర్డ్ అంటే అప్ కదా. ఎందుకు వస్తుంది అలాగే? జనరల్లీ డౌన్వర్డ్ వెళ్ళాల్సిన ఒక ఆబ్జెక్ట్ ఇంత మాస్ ఉంది, ఇంత వెయిట్ ఉంది, ఎందుకని కిందకి వెళ్ళకుండా పైకి వస్తుంది? వాట్ యూ థింక్ ఇస్ ద మెయిన్ రీజన్?
స్లోప్స్ ఇక్కడ ఎక్కడ కూడా బ్యాలెన్స్ లేదు. సో ఏం చేస్తారు, బ్యాలెన్స్ పెట్టుకుని ఇది కమింగ్ సర్కిల్ కంప్లీట్ టైం తీసుకుంటుందా లేదా? ఓకే, ఇదే మార్గం కిందకి వెళ్ళినప్పుడు ఒక సర్కిల్ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుంటున్నాడు. ఓకే,
స్లిదరింగ్ స్నేక్ ఇలా వస్తుంది చూడండి, కనిపించిందా? స్నేక్ లాగా వస్తుందా? దీని రీజన్ ఏంటంటే హైట్ డిఫరెన్స్ వల్ల మనకి ఒక్కొక్క స్పీడ్లో తిరుగుతుంది చూడండి. హైట్ ఎక్కువ ఉన్నది, ఇట్ ఇస్ మూవింగ్ స్లో, అండ్ లాస్ట్ వన్ ఇట్ ఇస్ మూవింగ్ ఫాస్టర్ నాట్. బికాస్ ఆఫ్ దాట్ వి గెట్ డిఫరెంట్ ప్యాటర్న్స్. దాంట్లో ఒకటి స్నేక్, ఒకటి వీటిని పెండ్యులమ్స్ అంటారు. ఎగ్జాంపుల్స్ అనమాట. సో మనకి ఒక చూడండి ఇక్కడ కోరుకున్నారు, ఓకే, ఒక మీటే కదా ఇది. సో ఏంటంటే 1 kg మనకి రావడానికి ఎంత వాటర్ అనేది యూజ్ చేస్తారు అంటే ఎలా క్యాలిక్యులేట్ చేసి చెప్పానంటే మనకి నేను తాగుతాను కదా, తాగిన వాటర్ దాన్ని వాష్ చేసిన వాటర్ ఇదంతా క్యాలిక్యులేట్ చేసి ఇంత వాటర్ అనేది యూజ్ చేస్తున్నారని చెప్తున్నాడు. సో ఇది ఏంటంటే స్కానర్ అనమాట. దీంట్లో ప్లేస్ చేస్తే మనకి ఎంత వాటర్ అనేది చెప్తారు. ఈ వాటర్ అంతా ఎక్కడికి వెళ్తుంది? వెస్ట్ గోదావరి నుంచి అలా కృష్ణా రివర్కి చేరుకుంటుంది. ఓకే, సో ఇది మనకి డ్యామ్, ఇక్కడ గేట్స్ అని ఇక్కడ ఉంటాయి. ఓకే, పవర్ హౌస్ అనమాట. ఫ్రమ్ వాటర్ యూ క్యాన్ జనరేట్ ద ఎలక్ట్రిసిటీ. హైడ్రో పవర్ ఎలక్ట్రిసిటీ గురించి మీకు తెలుసు కదా. సో వాటర్ నుంచి మనం విద్యుత్ అనేది ఉత్పత్తి చేయొచ్చు. ఓకే, ఎలా అంటే మనకి ఇంత లెవెల్ నుంచి వాటర్ అనేది పడుతుంది కదా, పడిన వాటర్ కింద ఏం పెడతారంటే టర్బైన్ అనేది ఉంటుంది. టర్బైన్ అనేది వేస్ట్ చేస్తారు. మనకు పడినప్పుడు మనకు టర్బైన్ అనేది రొటేట్ అవుతుంది కదా, రొటేట్ అయినప్పుడు మనకి జనరేటర్ కనెక్ట్ చేస్తారు. అక్కడ నుంచి ట్రాన్స్ఫార్మర్ కనెక్ట్ చేస్తారు. ట్రాన్స్ఫార్మర్ నుంచి అలా మనకి అలా కరెంట్ అనేది వస్తుంది అనమాట. సో దీన్నే మనం హైడ్రో పవర్ ఎలక్ట్రిసిటీ అంటాం. ఓకే, ఫ్రమ్ వాటర్ యూ కెన్ జనరేట్ ద ఎలక్ట్రిసిటీ. అర్థమైందా? సో ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది చెప్తున్నాడు. ఇండియన్ అయితే లేదు. ఓకే, సో అలా ఆంధ్రాలో అయితే శ్రీశైలం డ్యామ్, మన ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలం డ్యామ్ దగ్గర ఎక్కువ కరెంట్ అనేది జనరేట్ అవుతుంది. వస్తాయని చెప్తాడు. మలేరియా కానీ టైఫాయిడ్ కానీ ఇటువంటి. ఓకే, సో మన టైఫాయిడ్ మన బ్లడ్లో ఈ విధంగా ఉంటుందని చెప్తున్నాడు. అర్థమైందా? సో జూమ్ అవుట్ జూమ్ ఇన్. సో మనం ఆ వాటర్ తాగకుండా ఏ వాటర్ తాగాలి? ఫ్రెష్ వాటర్ తాగాలి. అంటే ఏ వాటర్? మినరల్ వాటర్. సో మినరల్ వాటర్ తాగకూడదు అంటారు. ఎందుకంటే దాంట్లో మనకి సోడియం కానీ మెగ్నీషియం కానీ ఇవి ఎక్కువ ఉంటాయి. సో ఎక్కువ కూడా ఉండకూడదు. సో మన బాడీలో ఎంత ఉండాలో ఉండాలో అంతే ఉండాలి. సో ఎక్కువ అయితే మనకి ఐబీపీ కానీ కిడ్నీ ఫెయిల్యూర్స్ కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని మనం 100 డిగ్రీ సెంటిగ్రేడ్లో బాయిల్ చేసుకుని వాటర్ తాగడం అనేది బెటర్. ఓకే, ఫ్రెష్ వాటర్ అంటే ఇది మనకి వాటర్ అనేది బ్యాక్టీరియా ఉంటుంది. నెక్స్ట్ వాటర్ ట్రూట్మెంట్ పర్ క్యాపిటల్ అంటే ప్రతి వ్యక్తికి అని అర్థం. సో ఒక మనిషికి 3000 లీటర్లు వాడుతున్నారంట. నమ్ముతారా మీరు? సో ఎలా క్యాలిక్యులేట్ చేసి చెప్తారంటే ఇప్పుడు మనకి షర్ట్ ఉన్నది, డైలీ వేసుకుంటాం. దీన్ని వాష్ చేయడానికి వాటర్ యూజ్ చేస్తారా? సాల్ట్ వాటర్ అనేది పెట్టుకున్నాం. అర్థమైందా? సో ఇది 100% ఆఫ్ వాటర్ అనుకోండి. 97% మనకి సాల్ట్ వాటరే ఉన్నది. ఓన్లీ 3% మనకి ఫ్రెష్ వాటర్ అనేది. అర్థమైందా? సో అందుకనే మనం వాటర్ అనేది సేవ్ చేయాలని అర్థం చేసుకోవాలి. అంటే ఫ్రెష్ వాటర్ అనేది పెద్ద లేదు కదా, బాగా తక్కువ.
20 days పట్టచ్చు, అంటే 1000 of years అన్నా పట్టచ్చు. అంటే మనం తీయటం చాలా ఈజీగా తీసేస్తాం మోటార్ ద్వారా. బట్ గ్రౌండ్లో స్టోర్ అవ్వాలంటే అది చాలా సమయం పడుతుందని చెప్తున్నాడు. ఓకే.
Okay, sit ma. Sit. National Council of Science Museums, NCSM. We create world-class museums, immersive galleries, cutting-edge exhibitions, innovation hubs, virtual exhibitions, planetariums, and science parks. From concept to reality, we design, develop, and deliver science centers and museums that inspire millions across India and beyond. We don't just build museums, we create interactive worlds where science becomes an experience. Our exhibitions aren't just displays, they are journeys of discovery powered by cutting-edge technology, immersive storytelling, and engaging simulations. The journey of creating groundbreaking spaces for science communication began in 1959 with the opening of the Birla Industrial and Technological Museum in Calcutta, followed by BITM in Bangalore in 1965. Understanding the importance of these non-formal science communication spaces, it was decided to expand its horizons in different parts of the country, and a new society called the National Council of Science Museums was formed in 1978. Presently, NCSM operates 26 science museums and centers under the Ministry of Culture, Government of India, and has established 25 more in collaboration with the state governments and union territories. Besides, many more are in the making. We are the Good afternoon everyone, students and teachers. Okay, thank you for visiting the center first of all. Did you like it? Nachinda? Edi ba nachindi? Which segment did you like the most?
ఫన్ సైన్స్, వాటర్ వరీస్. ఓకే, చూసారు కదా, మొత్తం ఎంజాయ్ చేశారు, నేర్చుకున్నారు కూడా కదా. నౌ వన్ పర్సన్ ఫ్రమ్ గర్ల్స్, వన్ ఫ్రమ్ బాయ్స్ వచ్చి జస్ట్ టెల్ యువర్ ఎక్స్పీరియన్స్. Thank respected dignitaries for giving this opportunity to my students. They really learned science and they explored in the science and they have asked so many questions and they very interacted with you. I feel they know the beauty of science. See, I really like the way you present and the way you explain each and every topic to the students. I feel it's very experienced and it's very honorable to all the students. Behalf of them, I'm really thankful to you all. And I really like the way you present microorganisms in the water side. See, sir explained very well. And how the water is deplenished. I mean, it's going to reduce when the glaciers are being కరిగిపోతున్నప్పుడు గ్లేషియర్స్ కరిగిపోవడం వల్ల వాటర్ అనేది భూమి మీద ఉండిపోయి ఆఫ్టర్ దట్ సమ్ ఇయర్స్ లేటర్ we may not live on the earth other than water. See, sir explained very well and madam is also explained very well how electric waves, electric arc, and I think this is very funful, joyful experience. Thank you. Okay, thank you.